ఈ అమ్మాయి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఉంటుంది. అలా తను ఎయిర్‌పోర్ట్‌లో నుంచి వచ్చి రావడంతోటి తనకి ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ చేయడంతోటి తన గ్రాండ్ ఫాదర్‌కి ఫోన్ చేసి తిడుతుంది. కానీ అప్పుడే ఒక బిచ్చగాన్ని చూసి తనకనేది ఒక ఐడియా వస్తుంది. అలా తననేది ఒక నార్మల్ పర్సన్‌లా రెడీ అయ్యి తన కోసం అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఉంటే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోడని. సేమ్ అక్కడున్న బిజినెస్ మ్యాన్ కూడా సేమ్ అలాగే ఒక ప్లంబర్‌లా రెడీ అయితాడు. ప్లంబర్‌గా రెడీ అయ్యి ఫోర్స్‌ఫుల్‌గా బ్లైండ్ డేట్‌కి రావడంతోటి అక్కడున్న అమ్మాయిననేది చూసి డాష్ ఇస్తాడు. డాష్ ఇచ్చేసరికి ఆ అమ్మాయికి సారీ చెప్పి ఒక బెంచ్ దగ్గర అనేది కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి తననేది ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను ఒక ప్లంబర్‌ని, నా పేరు విల్సమ్ అని చెప్పేసరికి ఆ అమ్మాయి అంటుంది సేమ్ నాకు కూడా బ్లైండ్ డేట్ వచ్చే పర్సన్ పేరు కూడా అదే అని చెప్పేసరికి అతను అనేది నా ఐడెంటిటీ ఎలాగైనా తెలియకూడదని నేను ఒక రెగ్యులర్ ప్లంబర్ని ఇక్కడికి వర్క్ చేయడానికి వచ్చాననేసరికి ఆ అమ్మాయి అవన్నీ చూసి నేను కూడా ఒక స్టూడెంట్ని జాబ్ సెర్చ్ చేస్తున్నానని చెప్తారు. అలా వాళ్ళిద్దరు అనేది చాలా హ్యాపీగా మీట్ అవుతారు. అప్పుడు ఒక వెయిటర్ వచ్చి ఆ అమ్మాయి పైన వాటర్ చేయడంతో ఆ పర్సన్ అనేది మొత్తం క్లీన్ చేస్తాడు. క్లీన్ చేస్తే అప్పుడే ఆ పర్సన్ అనేది అర్థం చేసుకుంటాడు ఆ అమ్మాయి ఫేస్ పైన ఎలాంటి మచ్చలు లేవు, తను అలా రెడీ అయ్యి వచ్చిందని. అలా అతను అన్నాడు అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా రెడీ అయ్యావంటే నేను చేసుకోబోయే రిచ్ మ్యాన్కి నేను అలా ఉంటే నన్ను పెళ్లి చేసుకోడు కదా అనేసరికి ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకొని సరే అయితే మన 2 ఫ్యామిలీ బ్లైండ్ డేట్స్ని క్యాన్సిల్ చేసి మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం అనేసరికి ఆ పర్సన్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకొని వాళ్ళు అనేది కోర్టు దగ్గరికి వెళ్తారు. కోర్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేది మ్యారేజ్ చేసుకొని మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి అనేది వస్తారు. అప్పుడే తన గ్రాండ్ ఫాదర్ ఉండి నువ్వు ఎందుకు బ్లైండ్ డేట్ని మీట్ అవ్వలేదు అంటే నాకు పెళ్లి చేసుకున్నాను ఒక పర్సన్ని ప్లంబర్ అనే చెప్పేసరికి అబ్బాయి మీద కోపడతాడు. అప్పుడు తనకు అనేది కొంచెం పెయిన్ రావడంతో తను అనేది మెడిసిన్ ఇస్తారు. కానీ వాళ్ళ తాతను ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసి సీఈఓ ఆఫీస్లో వర్క్ చేస్తానని ఒప్పుకుంటే నేను ట్యాబ్లెట్స్ వేసుకుంటాననేసరికి ఆ అమ్మాయి సరే అని ఒప్పేసుకుంటుంది. అలా అమ్మాయి అనేది సీఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి తన కజిన్ రావడంతో కజిన్ అనేది మాట్లాడించి తన అనేది ఆఫీస్ లోపలికి వెళ్తే ఆఫీస్ ఎంప్లాయీస్ ఏమో సీఈఓ వైఫ్ వస్తుంది, మనం తనని మంచిగా ట్రీట్ చేస్తే మన జాబ్ పర్మనెంట్గా ఉంటుందని మాట్లాడుకుంటారు. అప్పుడు అక్కడికి అమ్మాయి రావడంతో ఈ అమ్మాయిని సీఈఓ వైఫ్ అని తన బ్యాగ్ అనేది తీసుకొని తనతో పొలైట్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి తన కజిన్ రావడంతో ఆ అమ్మాయిని చూసి తనే సీఈఓ వైఫ్ ఏమని తన బ్యాగ్ని ఆ అమ్మాయికి పడేసి తన కజిన్ అనేది పొలైట్గా ట్రీట్ చేస్తూ ఉంటారు. ట్రీట్ చేసేసరికి తనకు అనేది కాఫీ ఇవ్వడంతో వీళ్ళందరూ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారని తెలిసినా కానీ ఆ అమ్మాయి అనేది ఎవరికి చెప్పకుండా వాళ్ళు ఇచ్చేటివన్నీ చేస్తుంటుంది. అక్కడికి మరోవైపు ఈ సీఈఓ రావచ్చి తను అనేది నా డెస్క్ ఎక్కడుందని అంటే వాళ్ళనేది తనతోటి నెగ్లెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. నీ డెస్క్ ఎక్కడుందో నువ్వే కనుక్కో అని ఆ అమ్మాయికి చెప్తారు. ఆ అమ్మాయి సరే అని వెళ్తూ ఉంటే మరోవైపు సీఈఓ ప్లంబర్ పర్సన్ అనేది వస్తూ ఉంటాడు. అలా వాళ్ళు మాట్లాడుతున్న అమ్మాయి తన డెస్క్ దగ్గరకు వెళ్తూ ఉంటే వాళ్ళు అనేది కాలు పెట్టి కింద పడిపోతుంది. అప్పుడే తను అనేది సీఈఓ పర్సన్ వచ్చి పట్టుకుంటాడు.